నేను ప్రెజెంట్ వరల్డ్లోనే ది బెస్ట్ ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీగా పేరు పొందినటువంటి సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాను. మరి ఇది ఎక్కడ అనుకుంటున్నారు కదా, రామోజీ ఫిలిం సిటీ బిసైడ్ దేశ్ముఖ్ విలేజ్ దగ్గర ఉందండి. మరి నర్సింగ్, ఇంజనీరింగ్, సైకాలజీ అండ్ లా లాంటి విభాగాలలో స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఇక్కడ మోడర్న్ ల్యాబ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్, సో వ్యూవర్స్, వరల్డ్లో ద ఫస్ట్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీగా పేరు పొందిన సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము. మరి లోపలికి వెళ్దాము. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ప్రత్యేకతలు ఎలా ఉంటాయి, స్టూడెంట్స్ అకామిడేషన్ ఏంటి, మరి ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నన్ను ఫాలో అయిపోండి. ఇంజనీరింగ్ బ్లాక్ దగ్గర అయితే ఉండడం చూస్తున్నారు కదా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ వాళ్ళు IIAT మరి స్కిల్డ్ ఇండస్ట్రీ కో పార్ట్నర్తో కొలాబరేట్ అయి ఉన్నారు. మరి అసలు ఇంజనీరింగ్ విభాగాల్లో కోర్సెస్ ఎలా ఉండబోతున్నాయి, ఆ ప్లేస్మెంట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేనైతే వచ్చేసాను. మరి లోపలికి వెళ్దాము, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. సో వ్యూవర్స్, నేను ప్రెజెంట్ మరి సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎల్ఎన్ రావు గారి దగ్గర ఉన్నాను. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, నా దగ్గర కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ బీటెక్ కంప్లీట్ చేశాక ఈ ప్లేస్మెంట్స్ ఉంటాయి చూసారా, చాలామంది బీటెక్ స్టూడెంట్స్ ఏంటంటే ఆఫ్టర్ 4 years బయటకు వచ్చాక జాబ్స్ రావట్లేదు వాళ్ళకి. అంటే ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని అంటే? ఈ ప్రశ్న ప్రతి స్టూడెంట్కి, ప్రతి పేరెంట్కి ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే అనుమానమే, సమస్యనండి ఇది. సో దీనికి సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీలో ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి మేము కరికులంని 2 రకాలుగా విభజించామండి. ఒకటేమో అకాడమిక్గా స్టూడెంట్కి ఇంజనీరింగ్ డిగ్రీకి అవసరమైనట్టు UGC అండ్ AICT నామ్స్ తోటి కావాల్సిన కరికులంని, ఆ సబ్జెక్ట్స్ని అన్నీ పెట్టామండి. దాంతో సో రూల్స్కి అనుగుణంగా, భారతదేశంలో ఇంజనీరింగ్ డిగ్రీ రూల్స్కి అనుగుణంగా అవసరమైన సబ్జెక్టుని ఇవ్వటం అనేది ఒక పార్ట్ అండి. సో ఇండస్ట్రీ రెడీనెస్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అనేక రకాల ఇప్పుడు ఏ ఏరియాలో, అన్ని ఏరియాలలో వాళ్ళకి ప్రొఫిషియన్సీ, స్కిల్, నైపుణ్యం వచ్చేటట్లుగా కరికులంని డిజైన్ చేసామండి. IBM ఇండస్ట్రీ పార్ట్నర్గా, IBM మాకు బ్రాండెడ్ పార్ట్నర్గా ఉన్నారండి. మేము దాన్ని అనేక రకాలుగా 5-6 రకాలుగా మేము దాన్ని స్టూడెంట్స్కి 4th year అయిపోయే లోపు ఉద్యోగం వచ్చేటట్లుగా, లేదా సొంతగా స్టార్టప్ పెట్టుకునేటట్లుగా అవసరమైన స్కిల్స్ని ఇవ్వడానికి అనుగుణంగా కరికులంను డిజైన్ చేసామండి. IBM ఇండస్ట్రీ పార్ట్నర్గా పెట్టుకోవడం ద్వారా మొదట ఏంటంటే ప్రతి సెమిస్టరు, ఎండ్ ఆఫ్ ద సెమిస్టరు వాళ్ళకు ఒక IBM సర్టిఫికేషన్ ఉంటుందండి. కమింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటే, AI వచ్చాక చాలా లే ఆఫ్స్ వస్తున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, పింక్ స్లిప్ ఎప్పుడు వస్తుందో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి బీటెక్ ఇంజనీరింగ్ చేసినటువంటి స్టూడెంట్స్కి మరి ఈ AI అనేది ఎంతవరకు ఇంపాక్ట్ పడుతుంది అని అంటే? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉద్యోగాలను పోగొట్టేటట్లుగా కాకుండా దాంట్లోనే ఉద్యోగాల రూపకల్పన వచ్చేటట్లుగా మేము మా కరికులం డిజైన్ చేసామండి. ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ CSC కోర్సుల్లో కూడా ఇప్పుడు మేము ప్రాజెక్ట్స్ చేసిన, ఇంటర్న్షిప్ చేసిన, సర్టిఫికేషన్స్ చేసిన AI ఫండమెంటల్స్ నుండి, AIని బేసిక్గా యూజ్ చేసుకోవటం నుండి AI అప్లికేషన్ డెవలపర్గా మార్చడానికి అవసరమైన స్కిల్స్ని మేము డిజైన్ చేసామండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, బేసిక్ స్కిల్ అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండి. సో ChatGPTని, క్లాడ్ని ఎలా ఉపయోగిస్తారు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడానికి అక్కడ నుండి మొదలై ChatGPTని తయారు చేసే స్థాయిలాగా. కమింగ్ టు మనము ఇప్పుడు ఈ కొలాబరేషన్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఈ కొలాబరేషన్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే? IBM ఏదో ఇంజనీరింగ్ డిగ్రీ ఇస్తుందనే అపోహ మాత్రం ఉండకూడదండి. సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ నుండే ఇంజనీరింగ్ డిగ్రీ వస్తుందండి స్టూడెంట్స్కి, UGC నామ్స్ అండ్ AICT నామ్స్. కాకపోతే ఇండస్ట్రీ రెడీనెస్కి సంబంధించిన కొలాబరేషన్ అండి అది. అకాడమిక్ నాలెడ్జ్ వరకు యూనివర్సిటీనే ఇస్తుంది యాజ్ పర్ UGC అండ్ AICT నామ్స్, బట్
పేరెంట్స్ లక్షలు ఖర్చు పెట్టి బీటెక్ చేపిస్తున్నారు పిల్లల్ని, ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఇదే అవునండి. కాకుండా అవునండి. ఇంకా స్పెషల్ గా ఏమన్నా వాల్యూస్ కానీ, స్పెషల్ గా ఏమన్నా కోర్సెస్ కానీ మీ దగ్గర ఏమున్నాయి స్పెషల్ గా అంటే? ఇప్పుడు ఇంజనీరింగ్ కరికులంలో భాగంగానే 8 అని చెప్పొచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సెమిస్టర్ చివర IBM సర్టిఫికేషన్, అంటే వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయే లోపు 8 మ్యాండేటరీ సర్టిఫికేషన్స్ చేస్తారండి. సో మూడోది ఇంటర్న్షిప్స్, 4 బూట్ క్యాంప్స్. ఇలా ప్రతిదీ వాళ్ళ యొక్క ఎంప్లాయబిలిటీని పెంచే స్కిల్ని సపరేట్గా ఇంకా ప్రోగ్రామ్గా ఏమి ఉండదండి. బీటెక్ తోటి ఇంటిగ్రేటెడ్ అయ్యేటట్లుగా అన్ని స్కిల్స్ని ఈ కరికులంలో భాగంగానే ఇండస్ట్రీ రెడీ స్కిల్ని మాత్రం పెంపొందించుతున్నామండి. బీటెక్ కాక ఎడిషనల్గా అని చెప్పడం అది అబద్ధం అవుతుందండి. ఫైనల్లీ ఒక విషయం చెప్పండి, అంటే ఇంటర్న్షిప్స్ కానీ లైవ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి అంటే? ఏమండి, జనరల్గా ఉన్న ఒక అపవాదం ఏంటంటే ఈవెన్ ఇండస్ట్రీ నాష్కామ్ రిపోర్ట్స్ కూడా అదే చెబుతున్నాయండి. అకాడమిక్గా స్ట్రాంగ్గా ఉంటున్నారు స్టూడెంట్స్, ఇండస్ట్రీకి అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్లో వెనకబడి ఉంటున్నారు భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థులు అనేది ఒక మామూలుగా అనే మాటేనండి. టెక్నికల్గా కూడా సర్వేలు కూడా అవి చెబుతున్నాయి. అందుకని ఇంజనీరింగ్ స్టూడెంట్ మా దగ్గర సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీలో చేరిన మొదటి రోజు నుండి మేము దాన్ని అడ్రస్ చేయటానికి, ఆ సమస్య నుంచి పిల్లల్ని బయటపడేయటానికి ఇది చేస్తున్నామండి. మా ప్రోగ్రామ్ని అలా డిజైన్ చేయటం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేసామంటే థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే ఉండి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల అది జరుగుతోంది. సో మీరు ఇంటర్న్షిప్ చేశారు, ఇంటర్న్షిప్లో ఏమి చదవరండి. ఇంటర్న్షిప్ అంటే ఏంటి? రియల్గా ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గర అసోసియేట్ అయ్యి టీమ్ లీడ్స్, ఇండస్ట్రీలో రియల్ టీమ్ లీడ్స్ వాళ్ళు ఉంటారు, ఇండస్ట్రీలో యాక్చువల్గా వర్క్ చేస్తున్న వాళ్ళు వీళ్ళకి టాస్క్స్ ఇస్తారు. అంటే అర్థం ఏంటి? నిజ జీవితంలో ఏ ప్రాజెక్ట్ అయితే తయారు చేయాలో ఆ ప్రాజెక్ట్నే వీళ్ళతో చేయిస్తారు. అసిస్టెన్స్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వకపోయినా నియర్ టు ద రియాలిటీ, అంటే నిజ జీవితంలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఏ ప్రాజెక్ట్ చేస్తారో దానికి దగ్గరగా ఉండే స్కిల్స్ని ఆ ఇంటర్న్షిప్లో డెవలప్ అవుతుంది. బూట్ క్యాంప్లో వీటిల్లో ప్రోగ్రామింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. లైవ్ ప్రాజెక్ట్స్ ద్వారా, లైవ్ ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటంటే అండి, ఏ ప్రాజెక్ట్నైనా నిజ జీవితంలో ఉపయోగిస్తున్న దాని మీద వీళ్ళు పనిచేయటం. ఇవి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ట్రెడిషనల్ అకాడమిక్ కరికులంలో మిస్ అవుతుందో ఈ ప్రోగ్రాం ద్వారా అవన్నీ సంపూర్ణంగా కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఇచ్చే అవకాశం ఉందని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్.